మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఉషా వేమూరి గారు. అమ్మతో మాట్లాడదాం. అంతకంటే ముందు ఇలాంటి ఆధ్యాత్మిక పరమైన విషయాల గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. ఆషాఢ మాసం ప్రారంభం అయిపోయింది. ఆషాఢ మాసం శూన్య మాసం అని కూడా అంటుంటారు. అసలు ముహూర్తాలే ఉండయి. ఎందుకు ఉండయి అంటారు? ఆషాఢ మాస విశిష్టత ఏంటి? చేయాల్సిన పనులేంటి? చేయకూడని పనులేంటి? ఒకసారి తెలియజేయండి. తప్పకుండా. ఇది ఆషాఢ మాసం అంటేనే శూన్యమాసం అని ఎందుకంటారంటే కొన్ని ఆ గ్రహాలు తిరుగుతూ ఉన్నప్పుడు, సూర్యుడి చుట్టూ భ్రమణం చేస్తున్నప్పుడు మంచి గ్రహాలు ఏదైతే ఉన్నాయో దానివల్ల మానవాళికి ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మిక పరంగా అన్నిటికీ సహకరించే మాసాలనేమో ఉత్తమమైన మాసాలుగా చెప్పారు. ఇది శూన్యమాసం అని ఎందుకన్నారంటే ముఖ్యంగా ఇది చాతుర్మాస దీక్ష. ఇప్పుడు మన 17వ తారీఖు నుంచి మనకి దక్షిణాయనం వచ్చింది. దక్షిణాయనంలో మనము వీళ్ళందరూ పీఠాధిపతులు వాళ్ళు కూడా ఒక దగ్గర ఉండేటట్టుగా తిరుగుతూ ఉంటారు. మామూలుగా వాళ్ళు సంచారం చేస్తారు. పీఠంలో ఉండకుండా అన్ని చోట్లకి ప్రచారాల గురించి వెళ్తూ ఉంటారు. కానీ ఆషాఢ మాసం వచ్చింది అంటే ఎక్కడికి వెళ్లకుండా ఒక దగ్గర ఉండి అక్కడికి అందరినీ పిలిచి చెప్తూ ఉంటారు అన్నమాట. దీక్షలాగా చేస్తారు. అది ఏంటంటే 4 నెలలు చాతుర్మాసం దీక్ష వాళ్ళు చేస్తారు. మళ్ళీ ఎప్పుడు మనకి ఇది ముఖ్యంగా చెప్పేది ఏం చెప్తారంటే అసలు ఆషాఢ మాసంలో శయన ఏకాదశి రేపు వస్తుంది కదా మనకి, తొలేకాదశి అని. ఆ రోజు విష్ణుమూర్తి నిద్రలోకి వెళ్తారు అని. ఇది విష్ణుమూర్తికి చాలా ముఖ్యమైన నెల ఈ మాసమా, ఆషాఢ మాసం. అయితే విష్ణుమూర్తికి ఏం చెప్తారంటే ఆయన యోగ నిద్రలోకి వెళ్తారు. అంటే భగవంతుడు నిద్రపోతే అసలు సృష్టికి చాలా కష్టం. నిద్రపోవడం అనేది ఉండదు. కాకపోతే యోగ నిద్ర అంటే ప్రపంచాన్ని ఎలా అయితే సృష్టి, స్థితి, లయ 3 కారణాలు భగవంతుడి 3 విభిన్నమైన రూపాలుగా ఉన్నాయి కాబట్టి ఆ స్థితి కారకుడైన విష్ణుమూర్తి ఆయన యోగ నిద్రలోకి వెళ్తాడు. ఈ స్థితిని నేనంతా కంటిన్యూ చేయడానికి ఏం చేయాలి? యోగ నిద్ర. అంటే వీళ్ళ ముగ్గురికి మళ్ళీ హెడ్ ఒక ఆవిడ రాజరాజేశ్వరి, పరాత్పరి అమ్మవారు ఉన్నారు. ఆవిడ ఏమి డెలిగేట్ చేస్తే ఈ ముగ్గురు ఆ పనులు చేస్తారు. అసలు మెయిన్ థింగ్ అన్నమాట. అంటే ఆది పరాశక్తి అని మనం ఏదైతే అంటామో ఆవిడ వీళ్ళ ముగ్గురికి 3 డిఫరెంట్ పనులు ఇచ్చారు. విష్ణుమూర్తికి, శివుడికి, బ్రహ్మకి, ముగ్గురికి కూడా. సృష్టించడం బ్రహ్మ పని అయితే స్థితి చేయడం అంటే కంటిన్యూ చేయడం, సస్టైన్ చేయడం ఏమో విష్ణుమూర్తికి పని అయితే, లయ చేయడం అంటే ఎండ్ చేసేయడం. పుట్టిన ప్రతిదీ గిట్టాల్సిందే కదా, కాబట్టి అది ఎండ్ అయితే గానీ కొత్తది మళ్ళీ రాదు. కాబట్టి లయ చేయడం ఏమో శివుడికి ఇచ్చారు. ఈ 3 రకాల పనులు ముగ్గురు చేసుకుంటూ ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఈ విశ్వాన్నంతటిని ముందుకు తీసుకెళ్తున్నారు. యోగ నిద్రలోకి వెళ్ళి ఆయన, ఎందుకంటే భూమిలోంచి పుట్టే ప్రతి కణం కొత్త క్రాప్స్. ఇప్పుడు మనకి ఏరువాక పున్నమి అని కూడా మొన్న నెల మనం చేసుకున్నాం, జూన్లో. అవును. ఆ ఏరువాక పున్నమి రోజు వీళ్ళు ఏం చేస్తారు, రైతులందరూ మళ్ళీ అన్ని నాట్లు వేసుకుని వాన వచ్చేసరికి రెడీ పెట్టుకుంటారు. చక్కగా వాన వస్తుంది, పంటలు. అలా ప్రతి దానికి ఒక రైమ్ అండ్ రీజన్ ఉంది. మన దాంట్లో రిధం ఉంది. మన సనాతన ధర్మంలో చెప్పేదానికి ఏది కూడా సొంతగా ఎవరు మనుషులు పెట్టిన వాళ్ళు కాదు. ఋషులు దర్శించి వేదాల్లో ఏదైతే ఇవ్వబడిందో వాటిని వాళ్ళు దర్శించినట్టుగా మానవాళికి చెప్పుకుంటూ వస్తుంటే అది అలా కొన్ని లక్షల సంవత్సరాల నుంచి అలా కంటిన్యూ అవుతూ ఉంది. ఇంకా ముందు మనిషి పుట్టాక ముందు నుంచి కూడా అలా కంటిన్యూ అవుతూ ఉంది. అది మనం తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని మనం మేలు కోసం చెప్పారా, మనకి హాని చేయడానికి చెప్పారా చూసుకుని వివేకవంతుడు ఎప్పుడు మేలు కోసం చెప్పినవి కంటిన్యూ చేసుకుంటూ ముందుకెళ్తూ గ్రహిస్తూ ఉంటారు. ఏంటి శాస్త్రం ఆ ఊరికే వాదన కాదు, ఎందుకు చేయకూడదు అని అడిగారు అనుకోండి, చెప్పగలిగేటట్టు ఉండాలి. అంటే ఇప్పుడు మనకి ఆ సూర్య సంక్రమణం మనకి మకర రాశిలో వచ్చినప్పుడు మకర సంక్రాంతి అని చెప్తుందని చెప్పుకున్నాం. అలాగే మనం ఏ నెలలో ఆ రాశిలోకి అది ప్రవేశిస్తోందో ఆ రాశిలో జరిగే మార్పుల్ని బట్టి ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మిక పరంగా, తినేందుకు భోజన విషయంలో అన్నీ కూడా అలా పెట్టారు. అది గొప్పతనం. సో ఆషాఢ మాసంలో ఏం చెప్పారు, చాలా లైట్ గా వానకాలం వస్తుంది, వర్షాలు పడతాయి. ప్రతి వాళ్ళు మీరు గమనించి ఉండొచ్చు, మీకు తెలిసినా తెలియకపోయిన శాస్త్రం, గట్ డిజార్డర్స్ తో, తర్వాత డయేరియాలతో, జ్వరాలతో, జలుబులతో బాధపడతారు. అవునా కదా? మీరు మామూలుగా చూడండి. వర్షాకాలం కదా, కొత్త నీరు వస్తుంది. ఆ కొత్త నీరు వచ్చినప్పుడు ఆ కొత్త నీరుతో వచ్చే వైరస్లు, దోమలు, ఈగలు, వాటి ద్వారా వచ్చే రోగాలు ఏదైతే ఉన్నాయో
ఆ రోగాల నుంచి మనం రక్షించుకోవడానికి అని చెప్పి ఆహార నియమాలు పెట్టారు. తర్వాత అంతకు ముందు నెల మనకి పెళ్లిళ్ళు అవుతాయి, ఆషాఢ మాసం ముందు నెల, అవునా? అంతవరకు ముహూర్తాలు ఉన్నాయి. మొన్నటి వరకు కూడా పెళ్లిళ్ళకి వెళ్ళొచ్చాం మనం, జూన్ వరకు, జ్యేష్ఠ మాసంలో. జ్యేష్ఠ మాసం వరకు కూడా మనకి ఈసారి అధికం వచ్చింది, అప్పుడు కూడా లేవు. అధిక మాసంలో ఏం చెయ్యరు, అది క్యాలెండర్ లో వచ్చే మార్పుల్ని సర్దడానికి అని చెప్పి అధిక మాసాలు లెక్కించి పెడతారనమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్క నెల అధిక మాసం కింద వస్తుంది. సో ఇప్పుడు నిజ జ్యేష్ఠ మాసంలో ముహూర్తాలు అయిపోయాయి. కొత్త పెళ్లి కూతురు కొత్త పెళ్లి కొడుకు ఉంటారు. వాళ్ళు యూజువల్ గా ఈ ఆషాఢ మాసంలో కనుక ఒక దగ్గర ఉండి అత్తగారి దగ్గరికి అమ్మాయి వెళ్ళడం అనేది ఆనవాయితీ కాబట్టి, పెళ్ళయ్యాక అత్తగారింటికి వెళ్తే వాళ్ళిద్దరూ గనక కొత్తగా పెళ్ళైన వాళ్ళు కాబట్టి వాళ్ళు శారీరక ధర్మంగా, తర్వాత మామూలుగా వాళ్ళకి ఉండే ధర్మం, గృహస్థాస్త్ర ధర్మం నిర్వహిస్తున్నారు కాబట్టి వాళ్ళు అందులో భాగంగా గనక వాళ్ళిద్దరూ కలిస్తే పుట్టే పిల్లలు మంచి ఎండాకాలంలో పుడతారు. పుట్టకూడదు, కలవకూడదు, హెల్తీగా ఉండరు. ఇప్పుడు ఫామ్ అయ్యే ఇప్పుడు యూటరస్ గట్టిపడి ఆవిడకి ఆ ఫీటస్ గట్టిపడే టైం అంతా కూడా చాలా వీక్ గా ఇదిగా ఉంటుంది. తనకే ముందు రోగాలు అవన్నీ. ఫస్ట్ 3 months చాలా ఇంపార్టెంట్, చివరి 3 months ఇంపార్టెంట్. ఈ 3 నెలలు అయ్యి తట్టుకుని నిలబడేంత శక్తి కూడా ఉండదు. రెండవది డెలివరీ, ఇప్పుడు కన్సీవ్ అయిన వాళ్ళకి డెలివరీ సమ్మర్ లో అవుతుంది, మంచి ఎండ. అందుకని ఇవన్నీ ఆలోచించి పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే, శరీరానికి పుట్టబోయే బిడ్డ ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని వీళ్ళకి ఆషాఢ మాసంలో అబ్బాయి వాళ్ళ ఇంట్లో, అమ్మాయి ఉండకూడదు, కొత్త పెళ్లి కూతురు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలని పెట్టారు. అది మూఢనమ్మకం అని చెప్పలేం. ఒకవేళ ఈ రోజుల్లో మనకి ఇప్పుడు మీ అందరూ ఉన్నారు, ఉద్యోగాలు చేసుకుంటాం, మేము అందరం ఉద్యోగాలు చేసుకున్నాం. మరి మేము ప్రతిసారి మేము ఇలా పెళ్ళవంగానే మేము వెళ్ళి అమ్మ వాళ్ళు ఊరు వెళ్ళిపోతాం అంటే లీవులు కానీ వేరే ఇది కానీ పాసిబిలిటీలు చూడాలి కదా. సో ప్రాక్టికల్ గా ఆలోచించినా కూడా ఈ రోజుల్లో భార్యాభర్తల దగ్గరే ఉన్నా, ఒక దగ్గరే ఉన్నా, అత్తగారింట్లో లేకుండా వాళ్ళిద్దరే ఉన్నారనుకోండి, ఉండొచ్చు, తప్పులేదు. కాకపోతే మైండ్ఫుల్ గా ఉండి ఇలాంటి వాటి వల్ల వాళ్ళకి జరిగే కీడేమిటి అని గనక చూసుకుంటే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. చాలా వరకు ఆషాఢ మాసంలో గోరింటాకు కూడా పెట్టుకుంటూ ఉంటాం. ప్రధానంగా ఏ మాసంలో పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఆషాఢ మాసంలో. ఇప్పుడు మీరు కూడా నేను కూడా నిన్ననే పెట్టుకున్నాను, ఎందుకంటే గుర్తొచ్చింది ఆషాఢ మాసం వచ్చింది, పెట్టుకోవాలి అని మనకు ఒక సాంప్రదాయంగా వస్తోంది. అయితే ఎందుకు అలా పెట్టారు అంటే, నీళ్లల్లో మనం ఇందాక అనుకున్నట్టుగానే మనం నీళ్లల్లో నాని పనులు చేస్తూ ఉంటాం ఆడవాళ్ళం కదా, అవునా? సో నీళ్లలోంచి వచ్చే ఆ కొత్త కొత్త జీవాలు ఏదైతే పుట్టుకుంటూ వస్తాయో వాటి వల్ల మనకి కాలు పగుళ్ళు, చేతులకు కొంచెం ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ రావడము, ఇన్ఫెక్షన్స్ కలగడం ఆ కొత్త నీరు వల్ల ఇవన్నీ వస్తాయి. కాబట్టి నీళ్లలో ఎక్కువ పనిచేసే వాళ్ళకి గోరింటాకు చాలా మంచి ఔషధం. గోళ్ళు పుచ్చిపోకుండా, తర్వాత చేతులకి పగలకుండా, ఇన్ఫెక్షన్స్ రాకుండా, పసుపు ఎంతటి ఆరోగ్యవంతం, తర్వాత సౌభాగ్యం కూడా గోరింటాకు. ఇప్పుడు మనం పెళ్లిళ్ళకి కూడా ముందు ఎందుకు పెట్టుకుంటాం, సంగీత్ అని, మెహందీ అని ఈ రోజుల్లో మనం వేడుకగా చేస్తున్నాం. మన ఇందులో పద్ధతుల్లో చెప్పేటప్పుడు గోరింటాకు పెళ్లి కూతురుతో పాటు అందరూ కూడా పెళ్లి ముందు పెట్టుకోవడం అనేది సౌభాగ్య లక్షణం. మంగళగౌరికి ఎలా అయితే పూజ చేస్తామో పెళ్లి ముందర, అట్లాగే మనం గోరింటాకు కూడా మంగళకరమైన కార్యం ఇంట్లో ఏం జరుగుతున్నా గోరింటాకు పెట్టుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఎప్పటి నుంచో అందరూ కలిసి పెట్టుకోవడం. సో ఆ నీళ్లలో తడిసిన మనకి ఒంట్లో ఎండాకాలం అంతా అయింది కదా, ఆ ఎండాకాలం ఒంట్లో ఉన్న వేడంతా కూడా ఈ గోరింటాకు పెట్టుకుంటే లాగేస్తుంది, బయటకు వచ్చేస్తుంది, ఒంటిని బ్యాలెన్స్ చేస్తుంది. ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఏది మనం అనుకునే మామూలు కెమికల్స్ తో పెట్టుకునే గోరింటాకు కాదు, ఆకు. గోరింట ఆకులో చాలా మంచివి ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టి ఆయుర్వేదం ఏం చెప్తుందంటే, ఆ ఆకుని నూరి దాంట్లో నిమ్మకాయో ఏదో కొంచెం పెరుగో ఏదో వేసి కలర్ రావడం కానీ దాంతో పెట్టుకున్న గోరింటాకు ఒంట్లో ఉన్న అతి ఉష్ణం, వేడి లాగేస్తుంది అనమాట ఈ సీజన్ కి. సో ఈ సీజన్ కి మనం సమాయత్తం చేసుకోవడానికి అని చెప్పేసి గోరింటాకు. అమ్మ, ముఖ్యంగా మరి ఈ ఆషాఢ మాసంలో ముహూర్తాలు అస్సలు ఉండవు. ఏం చెయ్యొచ్చు అంటారు, ఏం చేయకూడదు అంటారు ఆషాఢ మాసం? ఇప్పుడు మామూలుగా మనకి ఇది శూన్యమాసం అన్నప్పుడు కొన్ని పనులకు అసలు పనికిరాదు. గృహప్రవేశాలు, పెళ్లిళ్ళు, ఉపనయనాలు, తర్వాత కొత్త ఇంట్లోకి మనం వెళ్లేందుకు కానీ, కొత్త పని శంకుస్థాపనలు చేసి మొదలు పెట్టడం గానీ, ఈ రెంట్ రూమ్లలో కూడా వెళ్ళకూడదా? చేయకూడదు. శ్రావణం వస్తుంది కదా, అప్పుడు చేసుకోవాలి. ఈ ఆషాఢ మాసంలో మటుకు ముహూర్తాలు ఉండవు. ఎందుకంటే మంచి రోజులు కాదు కాబట్టి అని. అంటే వానాకాలం కదా ముఖ్యంగా. సో ఆ వానకి పూర్వకాలం అంతా మంది ఏంటి, వ్యవసాయ ఆధారిత దేశం మంది,
అగ్రో బేస్డ్ కదా. ఇప్పుడంటే మారింది, కానీ అగ్రికల్చర్ చేసుకోవడానికి ప్రతి వాళ్ళు తండ్రి కొడుకు ఆడవాళ్ళు కూడా వీళ్ళకి మళ్ళీ అన్ని తయారు చేసి ఇవ్వడానికి అక్కడ పొలం పనులకు కూడా కొంతమంది ఆడవాళ్ళు వెళ్ళేవాళ్ళు. వీళ్ళందరూ అక్కడికి వెళ్తారు కాబట్టి ఆ బిజీలో ఉంటారు. వాళ్ళు అంత కష్టపడి పండిస్తే కానీ మనందరికి మిగతా వాళ్ళకి భోంచేయడానికి ధాన్యాలు దొరకవు కదా. సో ఆ టైం అంతా వాళ్ళు పొలం పనుల మీదే ఉంటారు. ఇంకా వేరే పనులు శుభకార్యాలు అవి చేసుకోవడం కూడా ప్రాక్టికల్ గా ఆలోచించిన కష్టం. రెండోది ఆ వానకి వీటికి వీళ్ళు అనుకున్నట్టుగా పనులు ఫాస్ట్ గా అయ్యే అవకాశాలు ఉండవు. ఒక విధంగా ఆలోచిస్తే ఇది కూడా ఒక కారణమేమో అనిపిస్తుంది, మూఢనమ్మకం కాకుండా. రెండోది ఏంటి, ఇప్పుడు మనం అనుకున్నట్టుగానే శయనేకాదశి కూడా వస్తుంది. విష్ణుమూర్తికి పడుకుని నిద్రపోయి యోగ నిద్రలో ఉండే కాలం కాబట్టి దేవుడు మేల్కొని ఉన్నప్పుడు మనం చేసే పనులు ప్రేయర్స్ ఆయనకి డైరెక్ట్ గా అందుతాయి అని ఒక నమ్మకం. ఆయన నిద్రపోతారా అంటే నిద్రపోరు, కానీ యోగ నిద్రలో ఉండి ఆయన పరాకుగా ఉన్నప్పుడు మనం పూజలు చేయడం ఏంటి? మనకి ఏదైనా మేలు జరగాలంటే ఆయన మేల్కు నుండి మన పూజ వింటూ ఉన్నప్పుడు కదా మనం చెయ్యాలి అనే ఒక నమ్మకంతో ఈ 4 నెలలు వీళ్ళు ఏంటంటే ఈ ఆషాఢ మాసం ముఖ్యంగా శూన్యమాసంలో ముహూర్తాలు పెట్టుకోరు పూజలు. కాకపోతే నిత్య పూజలు నైమిత్తిక పూజలు ఏదైతే ఉన్నాయో పితృకార్యాలు అవన్నీ ఆపడానికి లేదు. మనం అలా చేసుకునేవన్నీ చేయాల్సిందే. ఇప్పుడు ఎవరిదైనా వాళ్ళ ఆషాఢ మాసంలో వాళ్ళ తల్లో తండ్రో ఎవరైనా పెద్దవాళ్ళు వెళ్ళిపోయి ఉన్నారు, తప్పనిసరిగా వాళ్ళకి ఆషాఢ మాసంలో మనం పితృకార్యం చేయాలి. ప్రతి సంవత్సరం మనం చేసి అవి ఆపకూడదు. ఓన్లీ వేడుకలు గృహప్రవేశాలు ఇలాంటివి ఏమున్నాయో అలాంటివి మటుకు చేయకుండా, శుభకార్యాలు చేయకూడదు అంతే. తర్వాత ఇది మన మామూలుగా అమ్మాయిలకి ఎవరికైనా డెలివరీలు అయ్యాయి, సీమంతం చేయొచ్చా? డెఫినెట్లీ చేయొచ్చు, ఆషాఢ మాసం పనికి రాపోయినా. ఎందుకంటే మరి ఇది ఎలా చేస్తారు, 21వ రోజు 13వ రోజు 29వ రోజు ఇట్లా పెడతారు వాటికి. సో డెలివరీ 365 days 24/7 అవుతూనే ఉంటాయి కదా. పుట్టేవాళ్ళు పుడుతూనే ఉంటారు, గిట్టేవాళ్ళు గిడుతూనే ఉంటారు. అలా ఉన్నప్పుడు మరి వాళ్ళకి ఆ రోజు స్పెసిఫిక్ గా చేసేది శిశువు మేలు కోసం మనం చేస్తున్నది తప్పనిసరిగా చేస్తారు. దానికి అది వేడుకలాగా అనుకోరు అనమాట. అలా కొన్నిటికి ఎగ్జంప్షన్స్ ఉన్నాయి. శుభకార్యాలు మటుకు ముహూర్తాలు పెట్టుకో. అమ్మ మొత్తం మీద ఆషాఢ విశిష్టత గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు.